హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు లక్ష్మీ కిచెన్‌లో 4వ రోజు గారెలు వేసుకుందామండి. ఇవి నైట్ నానబెట్టుకున్న పప్పండి. మీరు మిక్సీలో ఏసుకోండి. లేదంటే గ్రైండర్‌లో ఏసుకోండి. ఇలా పప్పు వేసుకున్న తర్వాత ఇందులో 4 పచ్చిమిర్చి, దీంట్లో 2 అంగుళాల చిన్న అల్లం ముక్క వేసుకుందామండి. మూత పెట్టుకొని ఇది మిక్సీ పట్టుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదండి. దీంట్లో ఒక స్పూను టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. మీకు ఈ పిండి గాని లూజ్‌గా అనిపిస్తే ఒక 2 స్పూన్ల మన ఉప్మా నూక ఉంటది కదండి, అది వేసుకొని కలుపుకోండి. క్రిస్పీగా వస్తాయి గారెలు. ఇలా పిండంతా బాగా కలిపిన తర్వాత మనం ఆయిల్ పెట్టుకొని నేను వీడియోలో చూపించిన విధంగా గారెలు అనేది వేసుకుందామండి. మీకు గారెలు అనేది ఇలా చేత్తో వేసుకోవడం రాదంటే ఒక పేపర్ తీసుకోండి. ఒక ఆయిల్ ప్యాకెట్ పేపర్ తీసుకొని దాని మీద వేసుకోండి. అలాగే ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత తిరగేసుకుందామండి. ఇలా గారెలన్నీ తిరగేసుకున్నాము. గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందాం. గారెలు అయిపోయినాయండి. ఇప్పుడు తీసేసుకుని అమ్మవారికి 4వ రోజు ప్రసాదంగా గారెలు పెట్టుకుందాం. 5వ రోజు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం దద్దోజనం అండి. ఇప్పుడు దద్దోజనం మనం తయారు చేసుకుందాం. ముందుగా అన్నం కుక్కర్లో బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. ఉడికించుకొని దీన్ని కొంచెం చల్లారబెట్టుకోవాలి. వేడి మీద వేసామనుకోండి పెరుగు అనేది విరిగిపోద్ది. ఇలా చల్లారబెట్టుకున్న తర్వాత దీంట్లో మన టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని, అలాగే ఒక కప్పు పాలు వేసుకొని, ఒక కప్పు పెరుగు వేసుకొని కలుపుకుందాము. కలిపిన తర్వాత మనం తాలింపు వేసుకుందామండి. ఒక స్పూను పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను శనగపప్పు, అలాగే ఒక స్పూను మినపప్పు వేసుకుని దీంట్లోనే అర స్పూను జీలకర్ర, అలాగే కొంచెం మిరియాలు, కొంచెం ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకుందామండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరుగులో వేసుకొని కలుపుకుందాము. ఆ చిన్న క్లిప్ అనేది మిస్ అయిందండి. ఇప్పుడు వచ్చేసి 6వ రోజు ప్రసాదం అండి. ముందుగా బాండీ పెట్టుకుని మనం దీంట్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి కాగినాక ఇందులో ఒక గ్లాసు బొంబాయి రవ్వ వేసుకుందామండి. అదే అండి ఉప్మా నూక. ఆ నూక కొంచెం ఎర్రగా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందామండి. కొంచెం కలర్ చేంజ్ అయిందాక ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా మనం పక్కన బాయిల్ చేసి పెట్టుకున్న హాట్ వాటర్‌ని వేసుకుందామండి. ఇలా హాట్ వాటర్‌ని వేసుకోవడం వల్ల మనకి తొందరగా అనేది అయిపోతుందండి ప్రసాదం. ఇలా హాట్ వాటర్ వేసుకొని మొత్తం దగ్గర పడే వరకు మనం ఇది కలుపుతూ ఉండాలండి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నవరాత్రుల శుభాకాంక్షలండి. ఇలాగా కొంచెం దగ్గర పడిన తర్వాత దీంట్లో ఏ గ్లాస్‌తో అయితే రవ్వ తీసుకున్నానో అదే గ్లాస్‌తో సగానికి హాఫ్ గ్లాసు నేను పంచదార వేసుకుంటానండి. ఈ పంచదార అనేది మొత్తం కలిసేటట్టు కలుపుకుందాము. ఇలా కలిసిన తర్వాత దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేసానండి. మీరు అక్కర్లేదనుకుంటే మానేయండి. అలాగే దీంట్లో యాలకులు కూడా వేసుకుందామండి. వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకుందాము. ఇలాగా మొత్తం కలిసిన తర్వాత దీంట్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్‌ని కూడా నెయ్యి అన్నీ కలిపి వేసుకుందామండి. కేసరి అనేది రెడీ అయిపోయిందండి. 6వ రోజు ప్రసాదం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.